కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. బీజేపీకి వెళ్ళాను. చాలామంది చెప్పారు వద్దన్నారు. బట్ నేను పని చేశానని మీరే అన్నారు. అయితే బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన వాస్తవం కాదా? ఎంపీ బీజేపీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే టికెట్‌ని మీరు కృష్ణరాజు గారికి ఇచ్చేశారు కదా! అది ఎవరికి తెలియదండి. ఈవెన్ ప్రభాస్ కూడా తెలియదు. హ్మ్. చెప్పుకోను. యాక్చువల్‌గా ఏంటంటే ఆ టికెట్ ఇవ్వటం కాదు. ముందు మీకే కదా ప్రపోజల్. 1998 ఆ! కృష్ణరాజు గారిని ఆలే నరేంద్ర అని ఉండేవాడు ఒకాయన. హ్మ్. ఎంపీ చేసేవాడు. ఆళ్ళ నరేంద్ర గారు తెలుసు. ఆయన టైగర్. అవును. నన్ను చోటా టైగర్ అని పిలిచేవాడు. హ్మ్. మా పార్టీలో నువ్వు ఒక్కడివేనయ్యా నాలాగా ఫెరేషియస్‌గా ఉంటావు ఏ పనైనా. హ్మ్. చోటా టైగర్ అని పిలిచేవాడు. క్యా కర్ రहे हो तुम? హ్మ్. आओ मिलेंगे అన్నాడు. కలిసాను. ఏమయ్యా నువ్వు మా తెలంగాణ బిడ్డ అనుకున్నాను కరెక్టే నువ్వు ఇక్కడే. కానీ కృష్ణరాజుని నువ్వు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీకి అన్నాడు. ఆయన రాడు సార్ ఆయన పక్కా కాంగ్రెస్ ఆయన పక్కా కాంగ్రెస్. హ్మ్. ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు ఒకసారి నర్సాపూర్లో. హ్మ్. ఏమైనా నాకు అనిపిస్తుంది అప్పుడు నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కెమెరా ముందు చెప్తున్నా ప్రేక్షకులందరికీ ప్రభాస్ కూడా తెలియదు. 3 రోజులు ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాడు అప్పుడు. హ్మ్. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కృష్ణరాజు గారు ఉన్నాడు అక్కడ. అక్కడికి 3 రోజులు వెళ్ళాను వినిపించుకోడు ఆయన. హ్మ్. లేదయ్యా నాకేంటి ఏదో చెప్పు పాపం ఆయన ఆయన ఏంటి కాంగ్రెస్ వదిలిపెట్టి రావటం ఇష్టం లేదు పాపం ఆయనకి వేరే ఉద్దేశం లేదు ఆయనకి. హ్మ్. ఆయనకి నేను చెప్పాను రాబోయే కాలంలో ఇండియాలో బీజేపీ నేను జాయిన్ అయినప్పుడు బీజేపీలో ఇద్దరు ఎంపీలు ఒక ఆయన హనుమకొండ ఇంకొక ఆయన ఉత్తరప్రదేశ్లో ఇద్దరే ఎంపీలు ఉన్నారు. హ్మ్. నాకు స్వార్థం లేదు నాకు అటువంటిది 2098కి వచ్చేటప్పుడు కొద్దిగా బెటర్ అయింది అయోధ్యది గొడవ బాబ్రీ మసీద్ ఇవన్నీ. నా మాట ఏంటంటే సార్ నాకు పొలిటికల్గా నేను బాగా అనాలిసిస్ చేయగలను మీకు ఫ్యూచర్ ఉంటుందంటే సరే అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాడు. హ్మ్. పార్టీకి ఆఫీస్ తీసుకెళ్ళి పరిచయం చేశాను ఒప్పించాను. ఒప్పించిన ప్రాబ్లం ఏంటంటే ప్రెస్ మీటింగు గుంటూరులో పెడతానంటాడు. హ్మ్. ప్రెస్ మీటింగు అద్వానీ గారు వస్తారయ్యా గుంటూరులో పెడితే ఆ జనాల మధ్యలోంచి వచ్చి అక్కడ జాయిన్ అవుతాను. ఎవడిచ్చాడు సార్ ఈ ఈ ఐడియా మీకు ఎవరిచ్చారన్న. హ్మ్. చాలా బ్యాడ్ ఐడియా అండి అది. మీరు ఏం చేయండి మీరేంటి అలాగే నేను ఢిల్లీ ఫోన్ చేసి చెప్తాను. ఢిల్లీకి వెళ్తే ఇక్కడైతే గుంటూరు ప్రజలు తెలుగు ప్రజలే తమిళోడు కన్నడ ఓడు హిందీ ఓడు మీ గురించి రాయరు. హ్మ్. ఢిల్లీలో అనుకోండి మొత్తం నేషనల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. అమ్మ బాగుంది మరి చేయగలుగుతావా అన్నాడు. ఆ నరేంద్రకి చెప్పి ఈ సంగతి చూసుకో అన్నా. హ్మ్. ఢిల్లీలో ఇక ఆ పేపర్లో వచ్చినప్పుడు ఎన్ని పేపర్లు కొన్ని వందల పేపర్లో ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టు వస్తే హ్మ్. ప్రభాస్ ఫాదర్ని ఈ సందర్భంగా మెచ్చుకోవాలి ఆయన. నేను ఇక్కడ క్యాంపెయిన్లో ఉన్నాను. అప్పుడు ల్యాండ్లైన్ 97, 90 సరే. మనకి సెల్ ఫోన్ రాలా. హ్మ్. మా ఇంటికి పోతే మా ఆవిడ రాగానే 11కి వచ్చా. అయ్య బాబోయ్! సూర్యనారాయణ రాజు గారు 11 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికి. అబ్బా! మన 11 సార్లు ఫోన్ చేశాడు ఏంటని చూసి టైం చూసి కొట్టా. ఆయన మెలుకువగా ఉన్నాడు ఆయన. హ్మ్. శివకృష్ణ నువ్వంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. మా కుటుంబం నీకు రుణపడిపోయి ఉందయ్యా. ఇంతకు మించి నేను చెప్పలేనన్నాడు. అబ్బా! ఈ మాట మాత్రం మహానుభావుడు చచ్చిపోయి అక్కడ ఉంది. ఈ మాట ఆయన నోటంట అన్నాడు. నువ్వు ఇచ్చిన ఐడియా గొప్ప కాదు. అసలు ఢిల్లీలో తీసుకెళ్ళి మాకు నీ రుణం ఉంచుకోలేము. నీ రుణం తీర్చుకోలేమయ్యా అన్నాడు. హ్మ్. ఇది అయిపోయిన తర్వాత ఎంపీ సీటు. హ్మ్. ఇక నన్నేమో పార్టీ వాళ్ళు చంపి ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు నువ్వే సీనియర్ ఎక్కడ దగ్గర నుంచి పోటీ చేయి. హ్మ్. మీ ఫాదర్ అటు నర్సాపూర్ అంట కదా అటు సైడ్ అంట కదా మీకు మంచి వెయిట్ ఉందంట కదా అక్కడ ఉంది ఇక్కడ తెలంగాణలో కూడా అవును. మేడ్చల్ హ్మ్. అంటే సరే చేద్దాం అనేటప్పటికి కృష్ణరాజు గారు మరి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నాడు. హ్మ్. నేను అక్కడ పోటీ చేసి ఓడిపోయిన అక్కడి నుంచే చేస్తాను అన్నాడు. చేయండి అయితే నన్ను అయితే కానీ కృష్ణరాజు గారు కూడా చాలా గొప్పడు. ఆయన పిలిచి ఏమయ్యా సారీ ఆ సీట్ నీది కదా హ్మ్. నువ్వు కదా నన్ను పార్టీలోకి తీసుకొచ్చావు నేను అడగటం తప్పు కదా అన్నాడు. మీరే చేస్తే కరెక్ట్ అండి మీ మీద ఆల్రెడీ సింపతి ఉంది. హ్మ్. మీరు ఇక్కడ ఆయన అక్కడ పుట్టి పెరిగాడు. నేను అక్కడ పుట్టాం కానీ నేను పెరగలేదు అక్కడ. హైదరాబాద్‌లో పెరిగారు. నాదంతా కంప్లీట్ తెలంగాణ అన్నది కంప్లీట్ అల్వాలు. హ్మ్. నాది కంటోన్మెంట్ ఏరియా నాకు అసలు మా ఊరే తెలియదు నాకు అసలు. బట్ వాళ్ళకి ఒక చరిత్ర ఉంది మొగల్తూరు కోట. హ్మ్. ఆయన అక్కడ చదువుకోవటం ఎస్ఎల్సి పియూసీ చదవటం హీరో అవ్వటం ఆయన మళ్ళీ అక్కడ హీరో నుంచి మళ్ళీ పోటీ చేయడం అన్నీ ఉన్నాయి ఆయనకు ఒకటి ఉంది కదా నాకన్నా చాలా పెద్ద హీరో కదా. అవును. మీరే చేయండి సార్ నేను అక్కడ అనాలిసిస్ చూశాను తప్ప నేను ఆయన నిలబెట్టా. ఆయన లేకపోతే నేను పోటీ చేయాలి. మీరన్నది కరెక్టే. హ్మ్. ఇవన్నీ మీరు చాలా చాలా డీటెయిల్‌గా ఎంక్వైరీ చేశారు. నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు ఇయన్నీని. ఇంకో ప్రశ్న కూడా ఉంది ఆగండి అడుగుతాను. అయితే ఎంపీ విషయంలో అది జరిగింది. బట్ ఇంకో విషయం కూడా ఉంది. హ్మ్. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్షన్‌లకెళ్ళే ముందు ఇండస్ట్రీ నుంచి పిలిచి
ఒకే ఒక వ్యక్తిని శివకృష్ణని మాత్రమే పిలిచి Correct. మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయమన్నారు. మీరు ఇవన్నీ చెప్పకూడదు. ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటాయి. బట్ నేనే చెప్తున్నాను కదా! ఇది రిటర్న్ కదా హిస్టరీలో. అంటే 83లో మరో మలుపు ఈ చరిత్ర సరే ఇది కథ ముగింపు అయిన తర్వాత ముందడుగు అయిన తర్వాత నాకు బాపయ్య గారు డైరెక్టర్, హ్మ్. దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, నా దేశం. హ్మ్. వాళ్ళు లావారీస్ అని హిందీ సినిమా అది. దాన్ని రీమేక్ చేస్తున్నారు. పరశురాలు వాళ్ళు దానికి రైటర్స్. హ్మ్. మా గురువు లేదానికి రైటర్స్. ఏం చేశారంటే దాంట్లో సురేష్ ఓబెరాయ్ చేశాడు ఆ వేషం. సో ఒక ఫెరోషియస్ కావాలి యంగ్. ఆడ కొద్దిగా వయసే యంగ్ కావాలి. ఎవరు 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 అంటే లేరు, ఇండస్ట్రీలో ఎవరు లేరు. హ్మ్. ఆ యంగ్ హీరో ఇమేజ్ ఉండి ఆ రెబల్ క్యారెక్టర్ అప్పుడు మాదాల రంగారావు ఇంచుమించుగా రిటైర్మెంట్. సో ఇక నేను తప్ప ఎవరు లేరు. హ్మ్. ఎలా అడగాలి, ఎలా చేయాలి? ఆ దేవి వరప్రసాద్ ఏమో అడగలేము అతను. హ్మ్. ఎందుకంటే ఆయనకి రెబల్ ముందు ఆయనే కదా, సో మేమంతా తర్వాత వచ్చాం. అవునవును. అవి ఏం జరిగిందో అది కూడా తెలియదు నాకు. ఎలాగా పరిశురాలు తల పట్టుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. టైం లేదు. హ్మ్. 15 రోజులు ఇచ్చాడు ఎన్టీ రామారావు. హ్మ్. టైం దగ్గర పడిపోతుంది. టైం రామారావు కాల్ షీట్లు పాటు చేసుకోలేరు కదా, ఆయన సో ఆఖరి సినిమా. ఇక లాస్ట్లో ఏంటంటే పరిశురాలు చిన్న హింట్ ఇచ్చారు, మా ఊడిని అడగండి అన్న. నేను అడగను. అప్పటికే 3 హీరోగా హిట్లు కొట్టి అవును. 4 హిట్లు కొట్టాడు హీరోగా, ఎలాగ అడుగుతానయ్యా గోపాలకృష్ణ అన్నాడు. వాళ్ళు నా వీక్నెస్ చెప్పేశారు అతనికి. హ్మ్. పిచ్చోడాడు, రామారావు అంటే పడి చచ్చిపోతాడు, బోల్డంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి రామారావు సినిమాలు చూసి యాక్టర్ అవుదామని చెప్పి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ మొదటి సినిమా నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం, అతని మెంటాలిటీ మాకు తెలుసు. హ్మ్. అతను రామారావు అంటే ఎగిరి పడతాడు, 100% ఒప్పుకుంటాడు, కానీ మేము చెప్పినట్టు చెప్పొద్దు అన్నారు. హ్మ్. హ్మ్. దేవి వరప్రసాద్ అడిగాడు. ఆ, మనకి లైఫ్లో అదొకటే బ్యాలెన్స్ కదా. హ్మ్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆ గురువు గారితో నటించకపోతే ఇంక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చేస్తానన్నాను. అంటే ఆడికి పిచ్చెక్కిపోయింది దేవి వరప్రసాద్. హ్మ్. బాబు ఎంత కావాలి, 1,00,000 ఎంత కావాలి, ఎంత ఇమ్మంటావు అన్నాడు. డబ్బు తర్వాత చూద్దాం అంటే మీరు షూటింగ్కి వెళ్ళిపోండి అన్నాడు. హ్మ్. అసలు రెండోది మళ్ళీ ఫంక్ అయిపోయాడు ఆయన. డబ్బు ₹1,00,000 ఏం మాటలా, ఏది సార్ ₹1,00,000 ఆ రోజుల్లో? తర్వాత చూద్దామండి. సరే ఎంతో కొంత ఇద్దరు కానీ తర్వాత చూద్దాం అన్న. హ్మ్. అది 1,00,000 అనుకుంటాను, 75,000 1,05,000 చెప్పాడు. చాలా పెద్ద ఆఫర్ ఆ! చేశాడు. అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నీకు స్టార్ హోటల్లో పెడతాను బాబు, ఎవరికి ఇవ్వను, నీకు హీరోయిన్కి ఇస్తాను అన్నాడు. హ్మ్. నాకు వద్దంటే నా ఇల్లు ఉంది, నాకు